నెక్స్ట్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఎట్లా సార్, ఎట్లాంటి రకాలు వేసుకోవచ్చు? ఏ కూరలు లేని ఏ కూరలు లేని పోషక ఆహారాలు, పోషక పదార్థాలు లీఫీ ఆకుకూరలో ఉంటాయి. ఆకు అనేదే ఉంది. ఆకు అనేది జీర్ణక్రియని పెంచుతుంది, ఆకు డైజెషన్ పెంచుతుంది. మనము 400 గ్రాములు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ICMR వాళ్ళు రికమెండ్ చేసారు 400 గ్రాములు. 400 గ్రాములో 50 నుంచి 75 గ్రాములు రోజుకు లీఫీ వెజిటేబుల్ తినాలంటారు. కాబట్టి ఇది మనము ఏం చేస్తాం, ఎరువులు కలిపి పురుగు మందులు కలిపి స్ప్రే చేస్తున్నట్టు ప్రతిరోజు మిక్సింగ్ కూరగాయలు అనేది వండుకోవాలి. ప్రతిరోజు ఆకుకూరలు తినాల్సిందే. ఏది తోటకూర, క్యాబేజీ, కాలీఫ్లవరు, తోటకూర, మన చుక్కకూర, తర్వాత పాలకూర, తర్వాత గంగబాయిల కూర, గోంగూర, ఇవన్నీ వేసుకోవాల్సిందే. ఇవి ఎక్కువ దిగుబడి రావాలంటే రైతుకి ఏం చేయాలి సార్? ఎక్కువ దిగుబడి అంటే తక్కువలో వేసుకోవాలి. ఎక్కువ దిగుబడి వస్తుంది పాలకూర. దిగుబడి తగ్గడానికి ఏం లేదే. కాబట్టి గ్రోత్ పెరగడానికి బోరాక్స్ స్ప్రే చేసుకోవాలి. బోరాక్స్ దేంట్లో అంటే తీగజాతి కూరగాయల్లో మనం స్ప్రే చేసుకుంటాం. బోరాక్స్ ఒక 2 గ్రాములు 10 లీటర్లు వేస్తే ఆడపూలు ఎక్కువ వస్తాయి. ఆడపూలు ఎక్కువ వచ్చి దిగుబడి తమరు అన్నట్టు ఏంటంటే ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒత్తుగా నాటుకోవాలి. సపోజ్ నువ్వు బెండ ఉంది, మనం నార్మల్గా 4 కేజీలు రికమెండ్ చేస్తాము, ఎండాకాలం 6 కేజీలు నాటుకోవాలి. అట్లాగే బీరా ఉంది, ఇతనం దగ్గర వేసుకోవాలి. ఎందుకంటే దగ్గర వేసుకోవటం వల్ల కూడా నీడ ఉంటుంది. తర్వాత దీంట్లో ఏం చేయాలి, ఆముదపు చెట్లు, మన మొక్కజొన్న చెట్లు, జొన్న చెట్లు నార్త్ సౌత్ వేసుకోవాలి. సపోజ్ నార్త్ సౌత్ ఉందనుకో నీడ పడదు,